అందరికీ నమస్కారం. ఒక దేశ పార్లమెంటు రద్దయినప్పుడు, అంటే దేశాన్ని నడిపించే నాయకత్వం లేనప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ. మన రాజ్యాంగంలో ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక ముఖ్యమైన నియమముంది. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఏదో ఊహించుకోవాల్సిన ప్రశ్న కాదు. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా సరే నాయకత్వ మార్పు అనేది చాలా సున్నితమైన సమయం. అలాంటి టైంలో దేశాన్ని నడిపించేందుకు ఒక స్థిరమైన వ్యవస్థ లేకపోతే చాలా గందరగోళం ఏర్పడవచ్చు. మరి మన రాజ్యాంగ నిర్మాతలు ఈ సమస్యకు ఎలాంటి అద్భుతమైన పరిష్కారం చూపించారో చూద్దాం. ఒకసారిలా అనుకుందాం, మన లోక్సభ ఒక పెద్ద ఓడలాంటిది. మరి ఆ ఓడను సక్రమమైన మార్గంలో నడిపించే కెప్టెన్ ఎవరు? ఆ కెప్టెనే స్పీకర్. సభలో జరిగే చర్చల దగ్గరనుంచి తీసుకునే నిర్ణయాల వరకు అన్నీ సజావుగా జరిగేలా చూసుకునే కీలకమైన బాధ్యత వారిదే అన్నమాట. సరే, ఇందాక మనం అడిగాం కదా ఒక పెద్ద ప్రశ్న. దానికి రాజ్యాంగబద్ధమైన సమాధానమే ఈ ఆర్టికల్ 94. లోక్సభ స్పీకర్ ఇంకా డిప్యూటీ స్పీకర్ పదవిలోకి ఎలా వస్తారు, ఎలా రాజీనామా చేస్తారు, లేదా వారిని ఎలా తొలగిస్తారు అనే నియమాలన్నింటినీ ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. అయితే ఈ ఆర్టికల్ ప్రకారం చూస్తే ఒక స్పీకర్ గాని లేదా డిప్యూటీ స్పీకర్ గాని తమ పదవిని వదిలిపెట్టడానికి ముఖ్యంగా 3 మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, వాళ్లు సభలో సభ్యత్వం కోల్పోవడం. రెండోది, స్వయంగా రాజీనామా చేయడం. ఇక మూడోది, సభ ఒక తీర్మానం ద్వారా వాళ్లను తొలగించడం. ఇప్పుడు ఈ 3 పద్ధతుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటిది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయం. స్పీకర్ పదవికుండాల్సిన మొదటి అర్హతేంటంటే లోక్సభ సభ్యుడిగా ఉండటం. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయినా లేదా మరేదైనా కారణం వల్ల సభ్యత్వం కోల్పోయినా వెంటనే స్పీకర్ పదవి కూడా పోతుంది. ఆటోమేటిక్గా ఆ పదవి ఖాళీ అయిపోతుంది. ఇక రాజీనామా విషయానికి వస్తే ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏర్పాటుంది. స్పీకర్ తన రాజీనామా చేయాలనుకుంటే ఆ లేఖను డిప్యూటీ స్పీకర్కు ఇవ్వాలి. అదే డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే తన లేఖను స్పీకర్కు ఇవ్వాలి. ఇది వ్యవస్థలో ఒకరికొకరు జవాబుదారీగా ఉండేలా, అధికార సమతుల్యత ఉండేలా చూస్తుంది. ఇక మూడో పద్ధతి తొలగింపు. ఇది చాలా సీరియస్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే స్పీకర్ పదవికి చాలా గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ పదవి నుండి ఒకరిని తొలగించడమనేది అంత సులువు కాదు. దీనికోసం మన రాజ్యాంగం కొన్ని కఠినమైన నియమాలను పెట్టింది. ఉదాహరణకి, తొలగింపు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే అలా ఊరికే పెట్టేయడానికి వీల్లేదు. కనీసం 14 రోజుల ముందు నోటీసివ్వాలి. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పీకర్కు తన వాదన వినిపించుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి కదా. ఇక్కడ మరో కీలకమైన షరతు ఉంది. అదే మెజారిటీ. ఇది ఆ రోజు ఓటింగ్లో పాల్గొన్న వాళ్లలో మెజారిటీ కాదు, సభలో అప్పుడున్న మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తొలగింపు ప్రక్రియ ఎంత కఠినంగా ఉంటుందో. ఇప్పటిదాకా మనం చూసిందంతా సాధారణ పరిస్థితుల్లో ఏం జరుగుతోందో. కాని అసలు కథ ఇక్కడే ఉంది. ఒకవేళ లోక్సభ మొత్తమే రద్దయిపోతే అప్పుడు పరిస్థితేంటి? ఇక్కడే ఆర్టికల్ 94లోని అత్యంత ముఖ్యమైన కీలకమైన నిబంధన మనకు కనిపిస్తోంది. మన ఓడ కెప్టెన్ ఉదాహరణనే మళ్లీ తీసుకుందాం. ప్రయాణికులందరూ ఓడ దిగిపోయిన తర్వాత ఆ ఓడ ఒంటరిగా ఉన్నప్పుడు కెప్టెన్ ఏం చేస్తాడు? అలాగే లోక్సభ రద్దై సభ్యులందరూ తమ పదవులను కోల్పోయినప్పుడు మరి స్పీకర్ పరిస్థితేంటి? దీనికి మన రాజ్యాంగం చెప్పిన సమాధానం నిజంగా అద్భుతం. రాజ్యాంగం ఏం చెప్తోందంటే, సభ రద్దయినప్పటికీ కొత్త లోక్సభ ఏర్పడి దాని మొదటి సమావేశం జరిగేంతవరకు ఆ క్షణం వరకు కూడా స్పీకర్ తన పదవిని వదిలిపెట్టరు. ఇది చాలా అసాధారణమైన కాని అత్యంత ముఖ్యమైన నిబంధన. అంటే మన కెప్టెన్ ఓడని అస్సలు విడిచిపెట్టడన్మాట. ప్రయాణికులు లేకపోయినా సరే కొత్త ప్రయాణం మొదలయ్యే వరకు, కొత్త కెప్టెన్ వచ్చి బాధ్యతలు తీసుకునేంతవరకు పాత కెప్టెనే ఆ ఓడకు సంరక్షకుడుగా ఉంటాడు. అలాగే స్పీకర్ కూడా కొత్త సభ ఏర్పడే వరకు తన పదవిలో కొనసాగి ఆ వ్యవస్థ కొనసాగేలా చూసుకుంటారు. ఈ నిబంధన వెనుకనున్న అసలు ఉద్దేశ్యం రాజ్యాంగ శూన్యతను నివారించడం. అంటే ఏంటి? ఎవరూ బాధ్యతలో లేని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడకుండా చూడటం. ఈ చిన్న ఏర్పాటు మన వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తుంది. సరే, ఇదంతా చూశాక మనకేమర్థమవుతోంది? చూడ్డానికి చాలా చిన్న నియమంలా అనిపించినా
ఆర్టికల్ 94 మన పార్లమెంటరీ వ్యవస్థకు ఎంత బలమైన పునాది వేస్తోందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చూశారుగా, ఆర్టికల్ 94(3) చాలా ముఖ్యమైన పనులు చేస్తోంది. 1. నాయకులకు జవాబుదారీతనం ఉండేలా చూస్తోంది. 2. నాయకత్వ మార్పు సజావుగా జరిగేలా చేస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా లోక్సభ లేని క్లిష్ట సమయాల్లో కూడా దేశానికి ఒక నాయకత్వం ఉండేలా కాపాడుతుంది. ఇవన్నీ కలిసి మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంత బలంగా నిలబెడుతున్నాయో కదా. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని ఇలా నిశ్శబ్దంగా కాపాడుతున్నా మనకు తెలియని ఇలాంటి నియమాలు మన రాజ్యాంగంలో ఇంకా ఎన్నున్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి.